అందరికి వందనాలు. ఈరోజు క్లుప్తంగా క్రైస్తవ్యములో మనం చేయవలసింది ఏంటి, అసలు ఎలాగుండాలి, ప్రార్థనకు ప్రారంభించిన నాటి నుండి బాప్తిసం తీసుకున్న తర్వాత చనిపోయే వరకు మన విశ్వాస జీవితంలో మనం చేయవలసిన పనులేంటి, ఒక క్రమశిక్షణ అనేది ఎక్కడైనా ఉంటుంది. మరి క్రైస్తవ్యంలో అది మరీ ఎక్కువగా ఉండాలి క్రమశిక్షణ అనేది. అప్పుడే మన వెలుగు ప్రకాశించబడుతుంది క్రమశిక్షణతో మనం ఉన్నప్పుడు. అవేంటి? ఇప్పుడు ప్రార్థనకు రావటం అనేది సహజంగా చాలామంది చేసే పనులు. నిన్న 3 రోజుల క్రితం ఒకతను బండి మీద యేసు రక్తమే జయం అని పలికినప్పుడు సర్వపాపములు పరిహరించబడతాయి చూసినప్పుడు, ఏంటి నువ్వు యేసు ప్రభు మతమా అని అడిగాడు నన్ను. అవును అన్న. నువ్వు సాయిబుల భాష మాట్లాడుతున్నావు, నీకు బుద్ధి లేదా, యేసు ప్రభువులో దిగిపోయావు అన్నాడు. ఏ మతంలో ఉండవలసిన వాడు ఆ మతంలోనే ఉండాలి, యేసు ప్రభువులో ఎందుకు దిగావు, చాలా పెద్ద తప్పు చేసావు అన్నాడు. నేను చేసింది మంచిదే, నువ్వు మాట్లాడుతుందే తప్పు అని చెప్పాను. కొంతసేపు అయిపోయిన తర్వాత, ఆయన పని అయిపోయిన తర్వాత నాతో కుర్చీలో కూర్చోబెట్టుకొని తను ఒక మాట నేను చెప్పాను, చనిపోతే నరకం ఉంది, నరకం నుంచి తప్పించేది యేసు ప్రభు వారు ఒక్కడే. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఏ బాధ వచ్చి నమ్ముకున్నావు యేసయ్యను అడిగాడు. నాకు ఏ బాధ రాలేదు. ఆయన నిజమైన దేవుడు, సర్వలోకమునకు ఆయన అధిపతి, చేయి విడిచిపెట్టని దేవుడు. ఈ సత్యాన్ని నేను తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చాను. అప్పుడు ఆయన కుర్చీలో కూర్చోబెట్టుకొని ఆయన చెప్పాడు, నీకు ఒక విషయం తెలుసా, నేను ప్రార్థన చేయించుకొని పాల్గొనకరం గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి నూనె తీసుకొచ్చి మా అమ్మకు రాస్తే మా అమ్మకు మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి. ఇవన్నీ ఇప్పుడు తర్వాత చెప్పుకుంటూ వస్తున్నాడు. అదే మనిషి ముందేమన్నాడు, నువ్వు అంత పెద్ద తప్పు చేసావు అన్న మనిషి ఆయన జీవితంలో మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి అంట అని యేసు ప్రభు పాట ఒకటి పాడాడు. నేను కామెంట్లో అతన్ని, ఇట్లా యేసు ప్రభు పాట ఎవడని పాడగలుగుతారా, నువ్వు పాడపాడు అని అన్నాడు నన్ను. ముందేమన్నాడు, చాలా పెద్ద తప్పు చేశామన్న మనిషి యేసు ప్రభు పాడపాడాడు, నన్ను పాడమన్నాడు, యేసు ప్రభు సంగతులు జరుపుకుంటా వచ్చాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు వారి దగ్గరకు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కోకొల్లలు, క్రమశిక్షణ ఉండదు, వాళ్ళకి మర్యాద తెలియదు, దేవునికి ఇవ్వవలసిన మర్యాద తెలియదు. వస్తారు, వెళ్తారు, కొంతకాలం సాగుతారు, ఆగిపోతారు, బాప్తిస్మం తీసుకోరు, బాప్తిస్మం తీసుకుంటారు, మరలా లోకంలోనికి కలిసిపోతారు. ఇదంతా ఒక వంతు. సరే, ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రభువుకి అంకితం అయితే మనం చేయవలసిన విషయాలు ఏంటి? ఇవి ప్రధానంగా నేర్చుకోవాల్సిన విషయాలు. ఒకటి, వాక్యంలో రాయబడి ఉంది, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్.
पेन पेपर रख ले बोल को 3 महीने हो गए वो काम भी करे नहीं। तुम आस्ती है चु सामे सामे पैसे ना में ఒక పాయింట్ ఏంటి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును, అది క్రమశిక్షణలో మొట్టమొదటి స్థానం భాగం, ప్రధానమైన విషయం. ఈరోజు కొన్ని విషయాలు చెప్దామని అనుకున్నాను. మనం క్రైస్తవ్యం అనుసరించేటప్పుడు, క్రైస్తవులమైనప్పుడు, క్రైస్తవ్యాన్ని అనుసరించేటప్పుడు మనం ఉండవలసిన పద్ధతి చాలా మందికి తెలియదు. ఈ విషయాలు మీ మనస్సులో ఎన్నటెన్నటికి భద్రపరుచుకొని వాటిని అనుసరించండి. క్రీస్తుకి ఇష్టలు అవుతారు, దేవునికి ఇష్టలు అవుతారు. మొదట ఏం చెప్పాను, ప్రార్థనకు వచ్చేవాళ్ళు మానుకునేవాళ్ళు, బాప్తిసం తీసుకునేవాళ్ళు మానుకునేవాళ్ళు, బాప్తిసం తీసుకొని మరలా లోకంలో కలిసిపోయేవాళ్ళు, ఇవన్నీ ఒక విధానం. అసలు దేవునికి నచ్చని పనులు అవన్నీ. దేవుని దగ్గరికి వచ్చి చేయవలసింది ఏంటి? దేవుని దగ్గరికి వచ్చాం, బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకున్న కాడ నుంచి మనం అనుసరించవలసింది ఏంటి? ఒకటి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇప్పుడు మన జీవితాలను పరిశుద్ధమైన మార్గంలో నడిపించుకోవడానికి ప్రతి దినము ప్రయత్నం చేస్తూ పరిశుద్ధత కోసం మాత్రమే మనం ప్రాగులాట అయి ఉండాలి. అపవిత్రతను అంటనివ్వకూడదు. అపవిత్రతను అంటనివ్వకూడదు. పరిశుద్ధత అంటే ఏంటి, అపవిత్రత అంటే ఏంటి ఎలా తెలుస్తుంది? క్రమంగా దేవుని సన్నిధానానికి వస్తూ బైబిల్ గ్రంథం బాగా చదువుతూ చెప్పే వాక్యాలు జాగ్రత్తగా వింటూ అందులో మంచి విషయాలను, అందులో వాక్యంలో మంచి విషయాలు ఏంటి అని అంటే, ఏదైనా వాక్యం చెప్పేటప్పుడు కొన్ని తొట్టుపాట్లు మీకు అనిపించినవి అనుకోండి, మీకు ఇది బాగలేదు అని మీకు అనిపించింది అనుకోండి, చెప్పిన దాంట్లో మంచి విషయాలను మీరు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా, ఆహా నేను ఇలాగ అనుసరించాలి, ఇలాగ నడవాలి అని ఈ వాక్యాన్ని నువ్వు బాగా చదువుతూ వాక్యాన్ని బాగా వింటూ ఉంటే పవిత్రత అంటే ఏంటో అపవిత్రత అంటే ఏంటో నీకు అర్థమైపోయింది. ఏది మంచిది, ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఇది నీకు అర్థమైపోయింది. బైబిల్ గ్రంథం చదవకుండా పవిత్రతలోనికి ఎప్పుడు నువ్వు రాలేవు. నేను బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ బైబిల్ గ్రంథంలో, దైవ గ్రంథంలో ఏమున్నాయని మొదటి నుంచి చివరి వరకు చేసేసాను. ముందు బైబిల్ గ్రంథమేగా మనకు ఆధారం, మన ఆత్మీయ జీవితాలు ముందుకు సాగడానికి కారణం. దేవుని మనసులో ఏ ఉద్దేశాలు ఉన్నాయో మనకు తెలియడానికి కారణం ఈ బైబిల్ గ్రంథమేగా. నీళ్ళు ఎక్కడ ఉన్నాయండి? తొందరగా చెప్పండి, నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? మీకు ఏ అనిపిస్తుంది చెప్పండి. నేనేమన్నా యు ఆర్ రాంగ్, యు ఆర్ ఫెయిల్ అని నేనేమన్నా? నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? భూమిలో నీళ్ళు ఉన్నాయి, సముద్రంలో నీళ్ళు ఉన్నాయి, నదుల్లో నీళ్ళు ఉన్నాయి. వాటిని మనం తోడుకుంటున్నాం బయటికి కదా. ఆకాశంలో కూడా నీళ్ళు ఉన్నాయి. ఆకాశ తూములు విప్పినప్పుడు అని వ్రాయబడి ఉంది. దేవుడు, దేవుని మనసులో ఏమున్నదో బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ జీవజాలంలో మనం తోడుకొని త్రాగాలి. బైబిల్ గ్రంథం అంతా చదవాలి. నేను చదవను, నాకు తెలీదు, కుదరదు. క్రమశిక్షణ. బాప్తిసం తీసుకున్నావా, నీవు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే వాక్యం చదవాలి. వాక్యమే నిన్ను పవిత్రపరుస్తుంది. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, మనల్ని మనం పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉండాలండి. లోకస్తులు వారి ఇష్టం. మనం
దేవుని పిల్లలంగా మన ఇష్టం కాదు, దేవుని ఇష్టమే. ప్రభువా నీ ఇష్టమే నా ఇష్టమయ్యా. ఎన్నో ఎన్నో ఆశలు నాలో ఉన్నను, నా యేసుని చిత్తము చేయుటకే నాకెంతో ఇష్టము. ఎన్నో ఎన్నో బాధలు నాతో ఉన్నను, నా యేసుతో కలిసి నడవడమే నాకెంతో భాగ్యము. ఎన్నో ఆశలు ఉంటాయి. ఎన్నో ఆశలు నాలో ఉన్నా యేసయ్య చిత్తమే నా ఇష్టం. అది లోకస్తులు అవన్నీ వాక్యంలో రాయబడి ఉన్నవి. వారు ప్రవర్తించినట్లుగా, వారు నడుచుకున్నట్లుగా మీరుండకూడదు. పవిత్రంగా మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఈ శరీరంలో, హృదయంలో పుట్టే అపవిత్రమైన ఓటలన్నిటిని పూడ్చివేయాలి. శరీర కార్యములను, శరీర కోరికలను చంపుకోవాలి. వాటిని మనలో పని చేయనట్లు చేయకూడదు. అప్పుడు మనం పరిశుద్ధంగా మార్చబడుతూ ఉంటాం. అపవిత్రత అనేది మనలోనికి రాకూడదు. అపవిత్రత మనలో ఉండకూడదు. ఒకటి, ఇది ప్రధానమైన విషయం. నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇంకా చెప్తున్నాను, ఈ పరిశుద్ధంగా ఉండే భాగంలో మాటలు, చూపులు, ఆలోచనలు, తలంపులు, ఆలోచనలు, తలంపులలో పుట్టే ఊహలు, అక్కడే దేవునికి మనిషి గొడవ వచ్చింది, బాధ కలిగింది, ఎడమాయింది. ఇవన్నీ మనం పరీక్ష చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధంగా నేను ఉండాలి. నేను పరిశుద్ధంగా ఒక పెద్ద దైవజనుడు ఈ మధ్య చెప్తున్న వీడియో నేను విన్నాను. అందులో ఆయన తన దగ్గర పనిచేసే సేవకురాల దగ్గరికి వెళ్తే అక్కడ ఆ సేవకుడు భయపడుతూ చెప్తూ ఉన్నాడండి, కనీసం నాతో కూడా ఎక్కువగా మాట్లాడదు. ఆ సహోదరి దగ్గరికి నేను వెళ్ళాలంటే నాకు చాలా భయం. ఒక సేవకుడు చెప్తున్న మాట. ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాలంటే నాకు భయం. ఏం పుట్టించింది ఇతరుల హృదయాలలో? భయం పుట్టించింది. ఎవరి హృదయాల్లో? వాళ్ళు సేవకుల హృదయాల్లో కూడా భయం పుట్టించిందంటే ఎంత పవిత్రంగా జీవించిందోనండి, ఎంత పరిశుద్ధంగా జీవించిందో. అంత నిష్ఠ. మనతో మాట్లాడాలంటే భయపడాలి ఎవరైనా. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఆటో వేసుకొని వచ్చేటప్పుడు రోజు కొంతమందిని తీసుకొని వచ్చేవాడిని. ఒక ఆమె వచ్చి పక్కన మామూలు సహజమేగా పక్కన కూర్చుంటా ఉండేది. మన మనసులో ఏమి భావాలు ఉండవు. ఒకరోజు దేవుని పాట పెట్టాను. దేవుని పాట వింటా ఉన్నాను. ఇంకా పక్కన కూర్చోలా, వెనక్కి వెళ్ళి కూర్చుంటాను. ఈయన దేవుని బిడ్డ. ఇంకా ఆమె భయం కలిగింది. అట్లా మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉండాలి. భయం వేయాలి ఇతరులకు. రెండో సందర్భం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం.
వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. బాప్తిసం తీసుకున్న తర్వాత మన జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉండాలి. 2, వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. బాప్తిసం తీసుకున్న తర్వాత ఎడతెగక వాళ్ళతో ఉన్నారంట. బాయ్ నిద్ర బాబు. బాప్తిసం తీసుకున్న తర్వాత అందరు చెప్పండి. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత బోధయందు, ఏ బోధయందు? వాక్యాలు చెప్తా ఉంటారు కదా. సేవకులు ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళి ఆయన ఏం చెప్తాడు, ఈరోజు ఏం చెప్తాడు, అక్కడేం చెప్తారు. వాళ్ళేమో దేవుడు ఎక్కడికి ప్రేరేపిస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు, దేవుని వాక్యం చెప్తా ఉన్నారు. ఈ బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ఇక తొందరగా ఇంట్లో పని చేసేసుకోవడం. మరి పని ఎప్పుడు చేసుకుంటున్నారో, ఎప్పుడు నిద్రపోతున్నారో, ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు అన్ని ఇల్లు సమాధానించుకుంటున్నారో తెలియదు. కానీ అక్కడ రాయబడిన మాట వాటికి ఎడతెగక ఉండిరి. చెప్పండి, ఇప్పుడు ఒక్క ఆదివారమేనా? మీ ఇళ్లలో ఎవరైనా మిమ్మల్ని ఆదివారం వెళ్తున్నామని ఊరుకున్నాలే కానీ ఏంది లేస్తే ప్రార్థన అంటున్నావు, నీ ఇష్టమేనా ఏంది అని అన్నారనుకోండి, అప్పుడు సావధానంగా ఈ వాక్యం చెప్పండి. అయ్యా, దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుని మాటలన్నీ అనుసరించాలి కదా. నాకంటే ముందుగా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎడతెగక సేవకులతో ఉన్నారు. ఆ మాట వాక్యంలో రాయబడి ఉంది. నేను కూడా అలా చేయాలి కదా. ఇక దేవుడు చూసుకుంటాడు మిగతాదంతా. నేను కూడా అలా చేయాలి కదా. కుదిరినప్పుడు కాదు, కుదుర్చుకొని కాదు, ఎడతెగక అంటే తెగించి, ఇంకా ఎడతెగక. వారంలో 3 రోజులు, బుధవారం శుక్రవారం కూడా నేను పెట్టట్లేదు. శుక్రవారం అన్ని మందిరాల్లో ప్రార్థన జరుగుతుంది. మీరు ఖాళీ ఉన్నప్పుడు వచ్చి ప్రార్థన చేసుకోండి అని నేను చెప్తున్నాను. అది కూడా ఒక ఆచారం కాకూడదు. మనకి రోజు ప్రార్థన చేసుకోవాలి. బుధవారం శనివారం క్రమ కూడికలు, ఆదివారం కుదిరితే వస్తాను, కుదరకపోతే రాను, పని ఉంది, ఆడ మీకు తెలియదు ఏముంది. ఈ మాటలు మాకు చెప్తే నేనేమన్నా అవునులే నిజంగా కుదరట్లేదు అనుకుంటాను. దేవునికి ఏం చెప్తావు? ఈ వాక్యానికి ఏం సమాధానం చెప్తావు? వాళ్ళు మనుషులేనండి. ఎప్పుడు ఇంట్లో సముదాయించుకుంటున్నారు, ఎప్పుడు పిల్లలు సముదాయించుకుంటున్నారు. ఒకే ఒక్క మాట అక్కడ ఉంది, ఎడతెగక ఉండిరి. ఎడతెగక దేవునితో ఉన్నారు. ఇంకా అంతే. ఇక మిగతా సాగులన్నీ అనవసరం. ఒక ఆదివారం వెళ్ళాలా, మిగతా రోజులు మనకెందుకు అంటే దేవుని ప్రేమను నువ్వు రుచి చూడలేదు. వీళ్ళు దేవుని ప్రేమను రుచి చూశారు. బాప్తిసం తీసుకున్న తర్వాత బోధయందు సహవాసమందు అంటే అక్కడ ప్రార్థన కూడికి ఏం జరగట్లా, వాళ్ళు ఖాళీగా ఉన్నారు. అప్పుడు కూడా దేవుని దగ్గరే ఉన్నారు, సేవకులతోనే ఉన్నారు. రొట్టె విరుచుట ఏందంటే ప్రభు శరీరము, ప్రభు రక్తము. వాళ్ళు రోజు విరిచారు. ఈ సంగతులు ఎప్పుడైనా వివరంగా మరలా చెప్తా. ప్రభు వాళ్ళ ఆరాధన విషయమై ప్రతిరోజు రొట్టె విరిచారు.
ప్రతిరోజు ఆరాధన తీసుకున్నారు, ఒక ఆదివారమే కాదు. మరి వాక్యంలో అట్లా రాయబడి ఉంది కదా, మరి రోజు ఆరాధన పెడతాను, రోజు వస్తారా? సందేహం. వాక్యంలో మాట ఏం చెప్తా ఉంది? ప్రార్థన చేయుట యందు, బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు. ప్రార్థన ఎప్పుడు కుదిరినప్పుడు చేశారా? ఎడతెగక వాక్యాలు వింటున్నారు, సహవాసంలో ఉంటున్నారు, రొట్టె విరుస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎడతెగక చనిపోయే వరకు ప్రభువుతో ముందుకు సాగిపోవడంలో, ప్రభుతో కలిసి ముందుకు సాగిపోవడంలో, సంఘంతో కలిసి ముందుకు సాగిపోవడంలో పరిమితులు లేవు. పరిమితులు అనేవి లేవు. ఇంకా ఎడతెగక. రెండో విషయం ఇది, అన్ని విషయాల్లో చెప్పండి ఇప్పుడు. ఎడతెగక. ఇంట్లో వాళ్ళు ఏమనంటే ఏం చెప్పాలో చెప్పానుగా మీకు, వివరంగా ఎట్లా సమాధానం చెప్పాలో. ఇక్కడ వాళ్ళు నాకంటే ముందు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎడతెగక దేవునిలో ఉన్నారయ్యా, నేను కూడా మరి దేవునితో ఉండాలి అని చెప్పుకొని వచ్చేటప్పుడు కొడతన్నా, తిడతన్నా, చేదరించుకుంటున్నా తల ఉంచి దేవుని సన్నిధానమునకు రండి, ప్రభువారు చేయబోయే కార్యం, ఆశ్చర్య కార్యాలు మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది రెండవ భాగం. ఎడతెగక ఉండాలి అన్ని విషయాల్లో. ఎడతెగక ప్రార్థన చేసుకుంటా ఉండాలి, ఎడతెగ వాక్యం వింటా ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి. ఆగిపోకూడదు, మధ్యలో బల్లారాధనలో ఆగిపోకూడదు. ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో మనం పాలిభాగం అవటానికి సిద్ధంగా ఉండాలి. మూడో విషయం ఎడతెగక అనేది ఇది ప్రత్యేకంగా. ఇంకా తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు ఎడతెగక ఉండలేకపోయినా రోజుకు 2 గంటలు ప్రార్థన ఉండాలి. చెప్పండి ఇప్పుడు. ప్రతిరోజు ఎన్ని గంటలు? 2 గంటలు ప్రార్థన చేయాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత. వాళ్ళు ఎడతెగకున్నారు, నువ్వు పని చేసుకుంటున్నావు, కష్టం అన్నా రాలేను, 2 గంటలు ప్రార్థన చేస్తున్నావు, సరే 2 గంటలు ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ప్రతిరోజు బైబిల్ చదవడంలో, వాక్యం ప్రార్థన చేయటం, ఏదన్నా కానీ 2 గంటలు దేవునితో గడిపి నీ దినమును ప్రారంభించాలి. నీకు వీలైతే ఎడతెగక సహవాసంతో, దేవుని సేవకులతో ఖాళీ దొరికితే, కూర్చొని టీవీ చూసుకోవడం కాదు, ఖాళీ దొరికితే ఏదో పూరీలు రావాలని కాదు, ఆలోచన రాకూడదు. ఇంకా బాప్తిసం తీసుకున్న తర్వాత నేను దేవుని సేవకులతో ఉండాలి, మందిర ఆవరణంలో ఉండాలి. ఎడతెగక 2 గంటలు ప్రార్థన చేయాలి. వాక్యం చదువు, ప్రార్థన చేయి, వాక్యం చదువు, ప్రార్థన చేయి. ఇలా 2 గంటలు ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని, ఎవరితో మాట్లాడకుండా బైబిల్ చదువుకొని, ఎవరిని వైపు చూడకుండా ప్రార్థన చేసుకొని, వాక్యం చూసుకొని, అప్పుడు నీ దినచర్య ప్రారంభించాలి. క్రైస్తవ్యంలో ఒక క్రమశిక్షణ ఇది. ఇలా చేయండి. ఇంతకు మించి ఇంకా కష్టం ఏమి లేదు. ఆ తర్వాత దినము దేవునితోనే ప్రారంభించాలి, దేవునితోనే ఆ దినాన్ని ముగించాలి. ఇదంతా ఏంది? ఒక వంతు దేవునిలో గడపటం, దేవునితో పరిచర్య చేయటం, దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండటం, ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలిభాగం అవుతూ ఉండటం, ప్రాధాన్యతనంతా దేవునికి ఇవ్వటం, ఇది. ఇకపోతే
బాప్తిసం తీసుకున్న తర్వాత ఇవన్నీ ఇప్పుడు మొదట పరిశుద్ధంగా ఉండాలి, ఎడతెగకుండా ఉండాలి, దినం దేవునితోనే ప్రారంభించాలి. ఇప్పుడు ఇంకొక విషయానికి, ఇప్పుడు దేవునికి మీరు చేసే విషయంలో దశమ భాగం, ఈ దశమ భాగం విషయంలో చాలామందికి చాలా రకరకాల సందేహాలు ఉంటాయి. తీస్తే తీస్తారు, లేకపోతే లేదు. నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత క్రమశిక్షణలో ఒక భాగం, దశమ భాగం దేవునికి తీసుకొని ఇవ్వాలి. ఈరోజు చెప్తున్నాను, ఇన్ని రోజుల నుంచి ఈ విషయం నేను అసలు ఎప్పుడు చెప్పాలి. ఇది క్రమశిక్షణ కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. దశమ భాగం దేవుంది. నీకు నీ చేతికి నీ కష్టార్జితం వచ్చిన వెంటనే 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు, 100 రూపాయలు వస్తే 10 రూపాయలు తీసి దేవుని సేవకులకు ఇచ్చి ప్రార్థన చేయించుకోవాలి. ఖచ్చితంగా తీయాలి. ఈ రోజు వరకు నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తూ ఉన్నాను. అది దేవునికే ఇవ్వాలి, అంతే. ప్రార్థన చేయించుకొని ఆ మిగతాది అప్పుడు నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. దశమ భాగం దేవునిది కనుక దేవుని సేవలకు ఇవ్వాలి. నువ్వు దశమ భాగం తీయకపోతే, దశమ భాగము ప్రథమ ఫలం అని ఉంది. ప్రథమ ఫలం అంటే మొట్టమొదటి నెల వచ్చిన జీతం, మొట్టమొదటి వచ్చిన పంట, మొట్టమొదటి నీ చేతికి వచ్చిన ఆశీర్వాదం, అది దేవునికి అప్పచెప్పాలి. అన్న తన తొలి సంతానాన్ని దేవునికి ఇచ్చేసేసింది, తన బిడ్డను ఇచ్చేసేసింది. దేవుడు రాయించి ఉంచాడు, ప్రథమ ఫలము నాది. మనోళ్ళు కోడిగుడ్లు తీసుకొస్తారు, మొట్టమొదటి వీటిని గుడ్డండి అని. కోడిగుడ్డు ఎంత ఇది ఇస్తారు. అదే మొట్టమొదటి పుట్టిన సంతానాన్ని, పిల్లల్ని ఇస్తున్నారా దేవునికి? జాన్ వెస్లీ గారి తల్లి, ఇంగ్లాండ్లో సేవ చేసింది జాన్ వెస్లీ గారి తల్లి, పిల్లలందరినీ సేవకి ఇచ్చేసేసింది. గొప్ప సాక్ష్యం. అందరినీ సేవకి ఇచ్చేసేసింది. కోడిగుడ్డు అయితే ఇస్తావు కానీ దేవుని సేవకునికి మరి నీ పిల్లల్ని కూడా ఇవ్వాలిగా. ప్రథమ ఫలం ఎవరిది? దేవునిది. మా ఇద్దరు పిల్లలకు నేనేం చెప్తానంటే, ఇద్దరు దేవుని సేవ చేసుకోండి. కరెంట్ హే గయా హలో, ఇద్దరు మనం దేవునికి అంకితం. పొట్టేలు పిల్ల గొర్రె పిల్ల పుట్టింది అనుకోండి, దేవునికి ఇవ్వాలంటే అది అంత కష్టం. కోడిగుడ్డు అయితే తొందరగా ఇచ్చేస్తారు. అదే బర్రె పిల్లో, ఆవు పిల్లో, లేకపోతే గొర్రె పిల్లో, మేక పిల్లో, అది ఇవ్వాలంటే అమ్మో, మరి అది కూడా ఇవ్వాలి కదా దేవునికి. ఇదేంటి? బాప్తిసం తీసుకున్న తర్వాత క్రమశిక్షణగా జీవించే జీవితంలో ఇవన్నీ పాటించాలి, అంతే. ఇంకా పాటించకపోతే మీరు సంపూర్ణులు కాలేరు. దేవునికి ఇష్టంగా ఉండనే మొదట నేను చెప్పిన విషయాల్లో దేవునితో గడపడం, దేవుని వాక్యం వినటం, పరిశుద్ధంగా జీవించడం, ప్రేమగా జీవించడం, ఇవన్నీ మొదట చేయాలి. ఆ తర్వాత దేవునికి మనం ఇచ్చేవి ప్రథమ ఫలం, దశమ భాగం, ఇంకొకటి ఉంది కృతజ్ఞతార్పణలు. కృతజ్ఞతార్పణలు అంటే దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు కాబట్టి ప్రథమ ఫలం దశమ భాగమే కాదు, ఇంకా నేను దేవునికి ఇవ్వాలి.
ఇవి క్రమశిక్షణ. ప్రతి వారం అలా చేస్తున్నారా లేదా? ఇలా చేయకపోతే నువ్వు బాప్తిసం తీసుకొని బలారాధన తీసుకుంటూ ఉన్నా ఉపయోగం లేదు, వేస్ట్. చెప్పండి ఏంటి వేస్ట్? వేస్ట్ అంటే ఏంటి? ఇంగ్లీష్ పదం అది, పనికిరానిది అని అర్థం. ఉపయోగం లేని విశ్వాసివిగానే మిగిలిపోతావు. అన్నిట్లో క్రమశిక్షణగా ఉండి నువ్వు దేవుల్లో ఇంకా ఎంత క్రమశిక్షణగా ఉండాలి? దేవునికి చెందవలసినవి దేవునికే ఇస్తూ ఉంటే మంచి భక్తునిగా మిగిలిపోతావు. ఈ డబ్బుల విషయంలో నేను ఇంతకాలం అసలు వాటిని చెప్పలేదు. క్రమశిక్షణలో ఒక భాగం ఇవన్నీ నేను చేస్తూ ఉన్నానండి. చేయకుండా నేను చెప్పడం లేదు, నేను చెప్తూ ఉన్నాను. మనం చేయాలి, వీటిని ఖచ్చితంగా చేయాలి. దశమ భాగం తీయండి, ప్రథమ ఫలాలు తీయండి. మనం నేను దేవుని బిడ్డను, దేవునికి చెందవలసినవి దేవునికే చెందాలి అని అంతే నిర్ణయం తీసుకొని, నేను తీను, నాకు ఇష్టం వచ్చినప్పుడే నేను తీస్తాను అని మీరు అనుకున్నారనుకోండి, నేను మిమ్మల్ని ఏమీ అనను, ఒక్క మాట కూడా అన్నాం. పొరపాటున వర్ధిల్లరు, పొరపాటును కూడా వర్ధిల్లాలి. ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టంగా ఉండాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినవి ఖచ్చితంగా మీరు చేయండి, చేయాల్సిందే. క్రమశిక్షణ. ప్రతి కూడికకు హాజరవ్వండి. ఎడతెగక వాళ్ళు ఉన్నారు, వాళ్ళేది నేను కూడా ఉంటాను అన్నట్టుగా నువ్వు ఉండాలి. నేను ఉంటాను, నా వాళ్ళు చేసినట్లు నేను చేస్తాను, జీవిస్తానయ్యా. దశమభాగాలు, ప్రథమ ఫలాలు, కృతజ్ఞతార్పణలు దేవునికి చెందాలి. ఇంకా ఆ తర్వాత ఇవి చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ నేను చెప్తూ ఉన్నాను, అర్థమవుతుందా? ఈ అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో ప్రభువు బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయడంలో ఎడతెగక వాళ్ళు ఎలాగున్నారో, ఎడతెగక ఉండి దేవునికి ఇవ్వవలసినవి ఇచ్చి పరిశుద్ధంగా జీవించిన తర్వాత ప్రతిరోజు దేవుని గురించి ఎవరికైనా సువార్త చెబుతూ ఉన్నావా లేదా? క్రమశిక్షణలో మరి ఒక భాగం. దేవుని గురించి చెప్తున్నావా? ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను చెప్తున్నాను. పరిశుద్ధంగా జీవించాలి, ఎడతెగక దేవుని సేవకులతో ఉండాలి, దశమ భాగం, ప్రథమ ఫలం, కృతజ్ఞతార్పణలు దేవునికి సంతోషం కలిగించేటట్లు ఇవ్వాలి. ఆ తర్వాత దేవుని గురించి చెప్పాలి. నేను దేవుని గురించి చెప్తాను, కానీ ఈ 3 నేను చేయనంటే యేసుప్రభు వారు శాస్త్రులు పరిసయ్యులతో బాధతో, కోపంతో చెప్పిన కొన్ని విషయాల్లో ఒక విషయం, మీరు పుదీనాలోను కొత్తిమీరలోను, పుదీనాలో కొత్తిమీర, కూరగాయలు తెచ్చుకునేటప్పుడు పుదీనా కొత్తిమీర తెచ్చుకుంటాం కదా, వాటిల్లో కూడా దశమ భాగం తీస్తారు శాస్త్రులు పరిసయ్యులు. పుదీనా కొత్తిమీర అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఇంటికి ఏ వస్తువులు తీసుకొచ్చారో అన్నిట్లో కొన్ని తీసి యాజకులకు ఇస్తారు, సేవకులకు ఇస్తారు, వాళ్ళు అవి భోజనం చేస్తారు. ఇవన్నీ నాకు వచ్చినాయి అనుకోండి, నేను పని ఎందుకు చేస్తాను? మీరు తీసుకొచ్చేయండి, నేను కూర్చొని తింటాను, నేను అంటలేదు. మీరు ఇవన్నీ చేయండి అని యేసుప్రభు వాళ్ళతో ఏమన్నారంటే, మీరు పుదీనాలోను కొత్తిమీరలోను దశమ భాగం తీస్తున్నారు, న్యాయమును కనికరమును మర్చిపోయారు. మొదట ఇవి చేసి అవి చేయాలి అని యేసుప్రభు వారు గుర్తు చేశారు. అందుకే నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, ఒకదాని తర్వాత ఒకటి. పరిశుద్ధంగా ఉండాలి, మొదట సేవకులతో కలిసి ఉండాలి, దేవుని ఇష్టంగా ఉండేటట్లు ప్రథమ ఫలములు, దశమ భాగములు దేవుని కనుక దేవునికి ఇచ్చివేయాలి.
ఇవి చేసిన తర్వాత దేవుని ప్రేమ గురించి నువ్వు ఇతరులకు చెప్పాలి. ఇవన్నీ ఏం చేయకుండా ఇతరుల దగ్గరికి వెళ్ళి నేను దేవుని గురించి చెప్తాను, దేవుని గురించి నాకు తెలుసు, బైబిల్ తెలుసు, ప్రార్థన తెలుసు, పాటలు తెలుసు, పాట పాడతాను, ఉపయోగం లేదు. ఒకదాని తర్వాత ఒకటి ప్రతిరోజు నీ జీవితంలో అనుసరించాలి, చేయాలి. దేవుని గురించి ఖచ్చితంగా చెప్పాలి, దేవుని గురించే మాట్లాడాలి. బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. యేసయ్య కొరకు బ్రతకాలి. నీ జీవితంలో ఒక తీర్మానం తీసుకోవాలి. ఒక సంఘస్థులు ఉన్నారు, వాళ్ళు ఒక టైం టేబుల్ పెట్టుకున్నారు. 8 గంటలు వాళ్ళు దేవునితో ఉంటారంట. అందరూ వాక్యం చెప్పుకోవడం కానీ, ప్రార్థన చేయడం కానీ, బయటికి వెళ్ళి స్వార్థ చెప్పడం కానీ 8 గంటలు ఉంటారంట. ఆ తర్వాత ఇంట్లో కార్యక్రమాలు అన్నీ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు అట్లా నిర్ణయం తీసుకున్నారు, అట్లా ఒక క్రమశిక్షణ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మన లాక్డౌన్లో రోజు ప్రార్థన చేసుకున్నారు, ఖాళీ దొరికిందని. మందిరాల్లో రోజు చేసుకున్నారండి ఖాళీ ఉన్నవాళ్ళు విశ్వాసులు. ఎందుకంటే పని పాటల్లో మేము పడిపోయి ప్రార్థన చేసుకోలేకపోయాం, మంచి సమయం ఇచ్చాడు దేవుడు అని చెప్పి ఆ సమయాన్ని దేవునిలో ఉపయోగించుకున్నారు చాలామంది. మీరు ఎలా ఉపయోగించుకున్నారో ఏమో తెలియదు ఆ మంచి సమయాన్ని. ఆ మంచి సమయంలో నేను కూడా 3 రోజులు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నాను, మంచినీళ్ళే తాగుతూ 3 రోజులు ఉన్నాను. ఇంకొక విషయం, వారంలో ఖచ్చితంగా బాప్తిసం తీసుకున్న తర్వాత విశ్వాస జీవితంలో ఒక్క రోజైనా ఉపవాసం ఉండాలి. ఇప్పుడు దశభాగం ప్రతిఫలం తర్వాత ఏం చెప్పాను, దేవుని గురించి రోజుకి ఒకళ్ళకైనా చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుని గురించే మాట్లాడాలి, దేవుని కోసమే బ్రతకాలి. ఆ తర్వాత వారంలో ఒక్క రోజైనా సరే నువ్వు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటున్నారా? క్రమశిక్షణ ఇది. వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండటం అంటే ఏమి తినకూడదు, మంచినీళ్ళు మాత్రమే, అది కూడా గొంతు తడుపుకోవడం కోసం, అది మంచి ఉపవాసం. అలా ఉపవాసం ఉండి వారంలో ఒకరోజైనా సంఘం కోసం, నీ కుటుంబం కోసం, ప్రభువు చెప్పినట్లు రాజుల కోసం, అధికారుల కోసం, యాజకుల కోసం ప్రార్థన చేస్తూ వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండి నీ మనస్సును, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకొని బలం తెచ్చుకొని ప్రార్థన చేసుకోవాలి. చేయవలసినవి ఇవే. చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారా? ఒక్కరోజైనా. ఇప్పుడు ఆరోగ్యం సరిలేదు, శరీరంలో ఏమైనా రోగాలు, షుగర్లు, బీపీలు ఇవన్నీ ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అనుకోండి, ఒక్క పూట ఉండండి, ఏం కాదండి. ఒక్క పూట. డిసెంబరు నెల వచ్చిందంటే 25వ తారీఖు వరకు నేను ఉపవాసం ఉండి పని చేసుకుంటూ, మరలా బయట పని చేస్తా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే ఎంత కష్టం. ఒకసారి అక్కడ బాగా ఉన్నప్పుడు 50 రోజులు ఉన్నా సాయంత్రం పూట. అప్పుడు బాగా దెబ్బతిన్నాను, ప్రార్థన మానలా. 50 రోజులు ప్రార్థన చేస్తూనే ఉన్నా. సాయంత్రం పూట పని చేసుకొని వచ్చేసి ఆ పాగాలో మందిరంలో రాత్రిపూట ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. 50 రోజుల తర్వాత మోకాళ్ళు వాసిపోయి, గిలకలు వాసిపోయి ఒక రకమైన రోగం వచ్చేసింది నాలో. సంవత్సరం 6 నెలలు ఉంది, అది పోయింది. అది దేవుడు తీసివేసేసాడు. మరలా నూతన బలం వచ్చింది. ఒక మనస్సాక్షి ఏంటంటే నేను ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేశానన్న ఒక ధైర్యం నాకు ఉంది కదా. ఇప్పుడు లేకపోతే నేను చెప్పగలుగుతానా? ఉపవాసం ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండి బరీగా తిని నువ్వు సరిగ్గా ప్రార్థన చేయకుండా ఆత్మీయ జీవితంలో బలవంతులు కాలేరు, దేవుని శక్తిని పొందలేరు. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధంగా జీవించాలి,
సహవాసంలో కలిసిమెలిసి ఉండాలి, ఎడతెగక ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రాధాన్యత అనేది దేవునికి ఇవ్వాలి జీవితంలో అన్ని విషయాల్లో. ప్రభువా నీవే ముందు, తర్వాత నేనయ్యా, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ. దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. వేకువనే లేచి ప్రార్థన చేయాలి. 2 గంటల పాటు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. దశభాగం ప్రతిఫలం, ప్రథమ ఫలం, దశభాగం కృతజ్ఞతార్పణలు ఖచ్చితంగా చేయాలి. ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు నేను గట్టిగా చెబుతుంది. దేవుల్లో ఉండవలసిన విధానం మీరు చేస్తారో చేయరో నేను అడగట్లేదు, ఖచ్చితంగా చేయాలి నేను చెప్తూ ఉన్నాను. అంతే, ఇంకా మీ ఇష్టం. రోజుకొక్కళ్ళకైనా దేవుని గురించి బయట చెప్పాలి. బయటికి వెళ్ళినప్పుడు నువ్వు దేవుని బిడ్డగానే బ్రతకాలి. లోకస్తులు కలుస్తూ ఉంటారు, లోకస్తులు కలిసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటల్లో నీ మాటలు కలపకూడదు, ప్రత్యేకంగా జీవించాలి. వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండాలి, లేదా ఒక్క పూటైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పిన మాట 3వ అధ్యాయం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇక నేను చెప్పిన ఈ క్రమశిక్షణలో మీరు పెరుగుతూ వాటిని అనుసరిస్తూ మీలో ఒక గట్టి తీర్మానం ఏంటి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నిన్న ఒక సమాజ కార్యక్రమం జరిగింది. ఆయన హుస్సేన్ గారు, దూదేకులు వాళ్ళు. ఆయన బాప్తిసం తీసుకున్నాడు. తన కుటుంబస్తులందరికీ దేవుని గురించి, అందరి నమ్మిన నమ్మని వాళ్ళకు కూడా చెప్తూనే ఉంటాడు. ఆయన పని అదే, ఇంకా ప్రార్థనకు రండి, ప్రభువుని నమ్ముకోండి, మంచి మార్గం అని. పిల్లలు అడ్డ తిరిగినా వాళ్ళు కూడా సావధానంతో, అయ్యా మనం ప్రభువులో జీవించాలి, ఇట్లా అలా ఉండకూడదు, ఇలా ఉండాలి రండి అని చెప్తూ ఆయన ఆటో నడుపుకుంటూ తన సంఘం పెరగడానికి కారణం ఆయన అయ్యాడు. పాష్ గారు కాదు అక్కడ. ఆయన ఆటో నడుపుకుంటూ తన సంఘం పెరగడానికి కారణం నాకు తెలుసు. సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాను. వాళ్ళ పాష్ గారు చెప్పాడు. వాళ్ళ పాష్ గారికి కుడి భుజం లాగా ఉండేవాడు అనమాట. పాష్ గారు లేకపోతే ఆయన ఆరాధన జరుగుతాడు. ఆయన పాష్ గారు ఎక్కడికైనా వెళ్ళిపోయాడు అనుకోండి, ఈయన ఆటో ముందు పక్కన పెట్టేసి వెళ్ళిపోయి అక్కడ కూడి జరుగుతాడు, ప్రార్థన జరుగుతాడు. ఆ బజార్లో ఉన్న ముసలోళ్ళని, యవనస్తులను, పెద్దోళ్ళని, చిన్నోళ్ళని, అయ్యా ఇదిగో ఇట్లా గడ్డం పట్టుకొని బతిలాడతాడంట ఆయన. నిజంగా చెప్పారు నిన్న. గడ్డం పట్టుకొని, అయ్యా ఇట్లా ఉండకూడదు అయ్యా, రాయ్యా దేవుని దగ్గరికి రాయ్యా. పాష్ గారు కాదు, ఈయన వల్ల అక్కడ సంఘం పెరిగిందంట. ఆయన ఏ పని చేసినా దేవుని కోసం బతుకుతున్నాడు. చావైతే లాభం. ఈ తీర్మానం మీలో ఉండాలి. ఏ పని చేసినా సంఘం పెరగాలి, నేను దేవుని కోసం బ్రతకాలి, ఏ పని చేసినా దేవుని కోసమే చేయాలి. మనం ఏం చేసినా మన కోసం కాదు, ఇంకా ఎవరి కోసం? దేవుని కోసం. సామాన్యమైన ఆటో నడుపుకుంటున్న ఆయన ఆ సంఘంలో ఒక ఉజ్జీవానికి కారణం. ఈయన బట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళు చిన్నగా మందిరానికి రావటం మొదలుపెట్టారంట. మంచిగా పాటలు పాడతాడయ్యా, ప్రార్థనకు వెళ్తా అమ్మాయి రండి తొందరగా, ప్రార్థనకి వెళ్తున్నాం, రండి తొందరగా రండి, ప్రార్థన పనులు చేసుకొని తొందరగా రండి అని పక్కన వాళ్ళకి చెప్పి పిలుచుకొని వచ్చేవాడిని. మరి నువ్వు బాప్తిసం తీసుకొని ఎవరి కోసం బతుకుతున్నావు? దేవుని కోసం బ్రతికితే నువ్వు ఏ పని చేసినా అది దేవుని కోసమే అన్నట్లుగా ఉంటుంది. అంతేగా సంఘం కోసం బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, మోషే.
ఆ అబ్బాయి చాకిరి, ఆ అబ్బాయి త్యాగం తనను చూసినప్పుడల్లా ఎంత నాకు సంతోషం, ఎంత ఏడుపు వస్తుందో. ఎందుకో తెలుసా? వాళ్ళ పాస్టర్ గారు సంఘం అడుగుతూ ఉంటే ఈ అబ్బాయి, ఆ అబ్బాయి పేరు మోషే, సున్న పనికి వెళ్ళి దేవునికి సమర్పించుకున్నాడు. బేల్దారు పనికి వెళ్ళి ఆ వచ్చిన డబ్బులు మొత్తం పాస్టర్ గారి చేతులు పెట్టి పాస్టర్ గారు ఎంత ఇస్తే అంత తీసుకుంది. దేవుని సేవ చేయడం అంటే వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడమే కాదు. నీకు అందుబాటులో, నీకు మనసుకు నచ్చి దేవునికి అనుకూలంగా ఎట్లాగైనా సేవ చేయొచ్చు. ఇక్కడ నిలబడి వాక్యం చెప్తేనే సేవ కాదు, తాను చేసిన సేవ బేల్దారు పనికి వెళ్ళి ఆ వచ్చిన డబ్బులు మొత్తం తీసుకొచ్చి ఆ పాస్టర్ గారికి ఇచ్చి, అయ్యా నువ్వు సేవ చేయి. పాస్టర్ గారు ఎంత ఇస్తే అంత, ఆయన ఏం పెడితే అదే తినేవాడండి. అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడో తెలుసా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడో. దేవునికి సమర్పించుకున్నాడు. తను ఏమి ఉంచుకోడు తన చేతిలో. నాకు తెలుసు ఆ అబ్బాయి ఇప్పుడు ఉన్నాడు. ఒకరోజు వీలైతే తీసుకొని వస్తాను. అంటే ఆదివారం మనం అందరం ఉంటాం, ఆదివారం ఆ సంఘం నుంచి ఇక్కడ తీసుకొని రావడం పద్ధతి కాదు కదా. ఇప్పుడు చెప్తూ ఉన్నాను, బ్రతకడం యేసయ్య కోసం అయితే నువ్వు ఏది చేసినా అది దేవుని కోసమే అన్నట్లు కనబడింది అంతే. మీటింగులు జరుగుతూ ఉన్నాయి అనుకోండి, కొంతమంది చేసే పనులు నేను చెప్తూ ఉన్నాను, నేను చూసినవి. మీటింగులు జరుగుతున్నాయి అంట, బాయ్ నువ్వు కూడా వెళ్ళి కొంచెం పని చేసిరా అయ్యా. వీళ్ళు గంట ఒక అరగంట ఉంటారు ఇక్కడ, మళ్ళీ ఆడికి వచ్చి నిలబడి, బాయ్ రా ఇప్పుడే పోదు కానీ రా, కాసేపు చేసేవాళ్ళకి చాలులే. ఆ సేవ ఎందుకు, కాసేపు చేసేవి చాలే రా. మరి ఆ అబ్బాయి తల్లిదండ్రులు, ఇప్పుడు నేను చెప్పిన అబ్బాయి తల్లిదండ్రులు కష్టపడి ఆ జీతం అంతా, ఆ రోజు వచ్చిన కూలి అంతా తీసుకొచ్చి ఆ పాస్టర్ గారి చేతిలో పెడుతూ ఉంటే, ఆ మరలా ఆ పాస్టర్ గారు ఎంత ఇస్తే అంత ఈ అబ్బాయి తీసుకుంటా ఉంటే, ఆ పాస్టర్ గారు ఏం పెడితే ఏది పెడితే అదే తింటూ అలాగే ఉంటూ ఉంటే ఒక్క మాట మాట్లాడలేదు వాళ్ళ తల్లిదండ్రులు. గొప్ప సేవ అంటే అదండి. నీ మట్టుకు నువ్వు దేవుని కోసం బ్రతుకుతూ ఉంటే, నువ్వు ఏం చేస్తూ ఉన్నా ఆ పనిలోనే దేవుణ్ణి నువ్వు ప్రత్యక్షపరిచి దేవుని చూపించగలుగుతావు. బైబిల్ గ్రంథంలో లుదియా బాప్తిసం తీసుకున్న తర్వాత దేవునితోనే జీవిస్తూ ఆమె బట్టలు తయారు చేసేది. బట్టలు తయారు చేసేది ఆ రోజుల్లో, అవి పేదవాడికి ఇచ్చేది. తను చేసుకున్న పనిలోనే సేవ చేసింది. ఆమెకంటూ ఏం మిగుల్చుకోలే. దేవుని గురించి చెప్తూ ఉండేది, బట్టలు ఇస్తూ ఉండేది పేదవాళ్ళందరికీ. ఒకరోజు అకస్మాత్తుగా ఆమె చనిపోయింది. యేసు ప్రభువుని నమ్ముకొని యేసయ్య కోసం జీవిస్తూ ఆమె చేసుకునే చేతి పనిలో ఆ చేత్తో కుట్టిన వస్త్రాలు, చేత్తో వస్త్రం తయారు చేయటువంటి ఎన్ని రోజులు పట్టింది, ఎంత కష్టం, సామాన్యమైన విషయమా. అది పేదలకు పంచుతూ, ఏందమ్మా మాకు ఇస్తున్నావంటే, ఉంచుకోండి అమ్మా, నాకు ఉన్నాయి చాలులే, దేవుని ప్రేమ ఇది, యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మన పాపములన్నీ ఆయన కడిగివేశాడు, ఆయన దగ్గరకు రండి, ఇట్లా చెప్తూ చెప్తూ ఆమె ఒకరోజు చనిపోయింది. మంచి పని చేస్తూ చేస్తూ చనిపోయింది. ఏం జరిగిందో తెలుసా? దేవుని కోసం జీవిస్తూ చనిపోతే ఈ బట్టలు తీసుకున్న వాళ్ళందరూ ఏడుస్తూ ఆడికి వచ్చి ఏడుస్తూ ఉన్నారు ఆమె గురించి. తొందరగా చనిపోయాము అయ్యో అని బాధపడుతుంటే దేవుడు పేతురుని పంపించాడు. పేతురు వచ్చి ప్రార్థన చేశారు. చనిపోయిన ఆమె తిరిగి లేచి మరలా కూర్చోంది.
దేవుని నామం గొప్పగా మహిమపరచబడింది. చనిపోతే ఇక జీవితం ఉంటుందా? కానీ దేవుడు మరలా జీవితాన్ని ఇచ్చాడు. నువ్వు బ్రతకాలి, ఎందుకంటే మంచి పనులు చేస్తావు. ఫలిస్తుందా? నువ్వు బ్రతకాలని దేవుడు మరలా జీవితం ఇచ్చాడు. ఎంత గొప్పగా సాక్ష్యం చెప్పుకొని ఉండిందో, నేను చనిపోయిన దేవుడు నన్ను బ్రతికించాడు, అంత గొప్ప దేవుడు అండి మా దేవుడు అని. ఇంతకుముందు నమ్మని వాళ్ళందరూ, ఆ బట్టలు తీసుకున్న వాళ్ళందరూ అప్పుడు నమ్మారు. నిజంగా నీ దేవుడే నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, శక్తిమంతుడని. నువ్వు దేవుని కోసం బ్రతకాలి. ఇంకా బాప్తిస్మం తీసుకున్న తర్వాత క్రమశిక్షణ ఇది. ఇవన్నీ నువ్వు చేస్తున్నావా? నిజంగా ఇప్పుడు ఇద్దరు గురించి, ఒక ఆటో అబ్బాయి గురించి చెప్పాను. ఒక బేల్దారి పని చేసుకుంటూ సేవకుడిని పోషించి సంఘం స్థాపనకు నేనే ఇంత మెచ్చుకుంటే దేవుడు ఎంత మెచ్చుకుంటాడండి? చెప్పండి, ఎంత మెచ్చుకుంటాడు దేవుడు? ఆ అబ్బాయిని ప్రపంచం గుర్తించలేదు. వెట్టి చాకిరి తీసుకొచ్చి ఆ దేవుని పాదాల సన్నిధిలో పెడుతూ వాష్ గారు విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టాడు ఆ అబ్బాయిని. మరి నీవు చేసుకుంటున్న నీ పనిలో సంఘ అభివృద్ధి కోసం, దేవుని రాజ్యం కట్టబడటం కోసం నీవు క్రమశిక్షణగా ఉంటే సంఘానికి, దేవునికి ఉపయోగకరంగా మారతావు. ఈ మాటలన్నీ మీ మనసులో పెట్టుకోండి. పైకి బాప్తిసం తీసుకుని, నేను తీసుకున్నానులే బాప్తిసం, నేను వెళ్తున్నానులే ప్రార్థనకి అని ఉపయోగం లేకుండా ఏం ఉపయోగం చెప్పండి? నువ్వు చక్కబడు, చక్కగా మారు, చక్కగా దేవుల్లో జీవించు, దేవుని క్రమశిక్షణలో నిలవబడు. ఇది నాది కాదు, దేవుందే, దేవుడే చూసుకుంటాడు. ఈ దశంభాగం విషయంలో ఒక మాట చెప్పి నేను వాక్యం ముగిస్తాను. ఒకరోజు నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. దశంభాగం డబ్బులే తీశాను. నాకు చాలా అక్కర ఉంది. ఎంత అక్కరలోనే మీ అందరికీ తెలుసు. ఈ ఉన్న డబ్బులు ఇటు ఇస్తే కొంచెం సర్దుమడుగుతాను. ఎవరికైనా ఇచ్చేసాను అనుకోండి, ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితులు నేనేం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అయినా తెగించి దేవునికి ఇచ్చేద్దాం అని నేను తీసుకొని వెళ్ళి ఒక చోట ఇచ్చి నేను ప్రార్థన చేయించుకున్నాను. ప్రార్థన చేయమ్మా, దశంభాగం డబ్బులు ఉంచుకోండి అని. ఇంటికి వచ్చాను. నేనేమైతే అనుకున్నానో నా అక్కర్లు ఉన్నాయి వెనకాల, ఎంత బాధ కలిగిద్దని అంత బాధ కలిగింది. ఆ డబ్బులు అటు ఇవ్వకుండా ఇటు ఇచ్చినా పోయేది ఏంది అనుకుంటూ సణుకోకుండా ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. ఈ అక్కర అంతే ఉంది ఇక్కడ. నాకున్న అక్కర అంతే ఉంది. నాకున్న అక్కర అంతే ఉంది ఇక్కడ. బాధ కలుగుతూ ఉంది. అటు దశం భాగమని దేవుడు తరాకైనా దేవుడికి ఇస్తే బాగుండేది అనుకోని బాగుండేది. వీళ్ళు అర్థం చేసుకోరు కదా, ఇప్పుడు ఎట్లా అనుకుంటా అలాగే బాధపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. తిట్టారు కూడా నన్ను. తిట్టినా సర్లే మౌనంగా ఉన్నాను. బాధపడ్డాను. ఒకరోజు 3-4 రోజులు అయిన తర్వాత ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి పనుందిరా తిమోతి అని అంటే వెళ్ళాను. నేను 1000 రూపాయలు ఇచ్చాను అక్కడ దశంభాగం. ఆయన నాకు మరలా 1000 రూపాయలు చేతిలో పెట్టాడు. ఎన్ని రోజులైంది? 3 రోజులు. నేను వాళ్ళ ఆవిడకి ఇచ్చి వచ్చాను, వాళ్ళ ఆయన నాకు ఇచ్చాడు. ప్రార్థన చేయి తిమోతి, ఉంచుకో. నేను అక్కడ ప్రార్థన చేయించుకున్నాను, ఈయన నా చేత ప్రార్థన చేయించుకున్నాడు. 1000 రూపాయలు ఇచ్చాను, 1000 రూపాయలు మరలా నాకు తిరిగి వచ్చి నా అవసరం తీరింది. ఏ విషయంలోనైనా సరిగా మనం ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పండి. క్రమశిక్షణలో మొదటి మెట్టు మనం పరిశుద్ధంగా జీవించాలి. 2, ఎడతెగక
దేవుల్లో ఉండాలి. రోజు అందులో భాగంగా రోజు 2 గంటలు ఖచ్చితంగా పొద్దున్నే లేచి, క్రైస్తవ్యంలో అదేనండి మంచి పద్ధతి, ఇతరులకు ఉండదు. పొద్దున్నే లేచి దేవుణ్ణి ఆరాధించుకునే మనస్తత్వం. పొద్దున్నే టీవీ పెట్టుకుంటారు, పడుకొని ఉండేవాడు. కళ్ళు మూసుకొని రిమోట్ ఎత్తుక్కుంటారు. ఎట్లా ఎత్తుకొని టీవీ పెట్టుకొని అప్పుడు కళ్ళు తెరుస్తారు, ఆ పిచ్చి పిచ్చి దృశ్యాలన్నీ చూస్తారు. మన పద్ధతి అది కాదు. లేచిన వెంటనే దేవుని స్తుతిస్తాం, బైబిల్ చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, సంతోషంగా ఈ దేవునితో దినం ప్రారంభిస్తాం. దశభాగం ప్రతిఫలం, కృతజ్ఞతార్పణలు నీ వంతుగా నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే దేవునికి. దేవుని గురించి చెప్పాలి. దేవుని గురించి చెప్పకుండా నువ్వు నోరు మూసుకొని ఉన్నావంటే దేవుని ప్రేమను నువ్వు రుచి చూడలేదు. ఇక అంతే. దేవుని దగ్గరికి ఆత్మలో నడిపించాలి నీ వంతుగా. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. ఇక దేవుని కోసమే నీ జీవితం అయి ఉండాలి. ఈ విషయాలు మనసులో పెట్టుకొని, అంటే ఏమి చేయట్లేదు, ఏమి చేయాలి నీకు తెలియదు, మీకు తెలియవు. ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్పాను. చెప్పిన తర్వాత చేయకపోతే చాలా తప్పు. తెలియకపోతే తప్పు చేసినా అది క్షమించబడుతుంది. తెలిసిన తర్వాత కూడా చేయకపోతే దెబ్బలు ఎక్కువగా పడతాయి. ఈ రోజు నుంచి ఈ విషయాలన్నీ మీ మనసులో ఉంచుకొని ఒక క్రమశిక్షణలో మంచి పద్ధతిలో దేవుని కోసం జీవించండి. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి అందరూ. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. కొన్ని విషయాలు నీ బిడ్డలకు పంచుకొని ఉండగా, ఈ పంచిన విషయాలు, చెప్పిన మాటలు మంచి మనసుతో వారు అంగీకరించి ఖచ్చితంగా వాటిని పాటించుటకు ఆసక్తిని దయచేయండి. లైవ్లో చూసిన బిడ్డలను, చూడబోయే బిడ్డలను మీరు దీవించండి. ఈ మాటల ద్వారా బ్రతికినంత వరకు మీలో, మీ హృదయంలో ఒక మంచి స్థానం సంపాదించుకోవడానికి ప్రతి వారు క్రమశిక్షణలో ఎదుగుటకు ఈ సందేశం ఒక ఉపయోగకరంగా, మేలుకరంగా మార్చమని వేడుకుంటున్నాను నాయన. ఇప్పుడు లైవ్లో చూస్తున్న బిడ్డలను, ఎస్కే షబీర్, ఆ బిడ్డను మీరు కనికరించండి. మీ రక్షణ భాగ్యంలో అన్ని ఆనందింప చేయండి. ఎక్కడికి వెళ్తున్నా తనను మీరు కాపాడండి అయ్యా. మీ పవిత్రత, పరిశుద్ధత, మీ మహిమ, మీ బలం తను గుర్తిరిగేటట్లు చేయండి. సుందర్ రాజు, ఈ బిడ్డను మీరు ఆశీర్వదించండి. తన ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి. తన హృదయాందోళనలన్నిటినీ తొలగించండి. నెమ్మది దయచేయండి అయ్యా. మీలో ఆనందించే కృపను అనుగ్రహించండి. ఇంకనూ చూడబోయే వారిని ఆశీర్వదించండి. యేసయ్య నామంలో ప్రార్థించి అతి వినయంగా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో మనం పాలిభాగం అవుతాము.